ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. మై నేమ్ ఇస్ సుగుణ శైలు ఫ్రమ్ విశాఖపట్నం. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. యాక్చువల్గా ఏంటంటే మరి నిన్న చాలా కాల్స్ వచ్చాయి. మేడం, మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ షెడ్యూల్ ఏంటి, అసలు ఏ విధంగా చేస్తున్నారు, ఎలా ఫాలో అవుతున్నారు అని అడుగుతున్నారు. అందుకే వీడియో రూపంలో ఈరోజు స్టార్ట్ చేస్తానండి. మార్నింగ్ లేవంగా నేను కరెక్ట్గా 4:45 కల్లా నేను లెగిసిన వెంటనే ఒక వాటర్ బాటిల్తో వాటర్ కొంచెం నోట్లో నీళ్లు పుక్కరించి ఒక వాటర్ బాటిల్తో వాటర్ కూర్చొని తాగుతాను. 2 బాదం పిక్కులు, 2 ఎండు ఖర్జూరు నైట్ నానబెడతానండి. ఓకే, నేను గ్రౌండ్కి వెళ్ళిపోతాను. గ్రౌండ్కి వెళ్ళి అక్కడ స్తోత్రాత్మక బుక్ చదువుకుంటూ 1100 స్తోత్రాలు చదువుకుంటూ నేను వాకింగ్ చేస్తాను. 10 రౌండ్స్ వేస్తాను. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఒక 3-4 రౌండ్స్కే వాళ్ళు అలసిపోయి కూర్చుండిపోతారు. 10 రౌండ్స్ వేసి వచ్చిన తర్వాత నేను మరలా వచ్చి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను. మరి బాదం పిక్కలు, ఎండు ఖర్జూరం తీసుకున్న తర్వాత వేడిగా ఎఫ్రెష్ తీసుకుంటానండి. ఎఫ్రెష్ తీసుకొని మనం బాడీ అంతా క్లెన్జింగ్ అవుతుంది కదా, అందుకు ఇంటికి రాగానే మనం ఏం చేయాలంటే మరలా వర్కౌట్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే బిల్లీ ఫ్యాట్ అనేది ఉంటుంది, అది రిలీజ్ అవుతుంది. ఓకే, వర్కౌట్స్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను 114 పోషకాలు కలిగిన న్యూట్రిషన్ షేక్ అనేది తీసుకుంటాను. ఎందుకంటే మనం ఇడ్లీ దోశలు తిన్నాం అనుకోండి, హెవీ క్యాలరీస్ వచ్చేస్తాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 2000 క్యాలరీస్ తీసుకుంటున్నాం. మీరు అందరూ వాకింగ్ చేసేటప్పుడు టైం పెట్టుకొని ఎన్ని క్యాలరీస్, మేము ఎంత ఖర్చు పెట్టామని చూసుకుంటున్నారే కానీ ఎంత తింటున్నాం అనేది చూసుకోవట్లేదు ఎవరును. మన ఫారెన్ కంట్రీలో అయితే వాళ్ళు కొలత పెట్టి ఆహారాన్ని తీసుకుంటారు. కానీ మన ఇండియా ప్రజలు రుచికరమైన భోజనానికి అలవాటు పడ్డారు కాబట్టి అన్నీ చక్కగా తీసుకుంటారు. అలాగని తినొద్దని నేను చెప్పనండి. షేక్ అయింది కదా, షేక్ అయిన తర్వాత విటమిన్స్ తీసుకుంటాను. ఇది సెల్యులాస్, ఇదేంటంటే మన థిక్ ఫ్యాట్ని రిలీజ్ చేయడానికి. తర్వాత మల్టీవిటమిన్ తీసుకుంటాను. తర్వాత ఐ బాగా కనిపించడానికి, రెటీనా పవర్ని పెంచడానికి ఐ హెల్త్ అనేది తీసుకుంటా. ఓకే, ఇవి తీసుకున్న తర్వాత మరలా నేను ఏం చేస్తానంటే సింప్లీ ప్రోబయోటిక్ అనేది తీసుకుంటాను. చెప్పాను కదా, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, 100 మిలియన్ల గుడ్ బ్యాక్టీరియా ఉంటుందని. ఇది ఆల్మోస్ట్ నేను వేసుకుంటూ ఉంటాను. ఓకేనండి. తర్వాత ఒక 10 నిమిషాలు అంటే షేకు, బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోద్ది కదా, అయిపోద్ది కదా, ఫ్రూట్స్ తీసుకుంటాను. కీరా కానీ, పప్పాయ కానీ, జామకాయ కానీ ఫ్రూట్స్ తీసుకుంటాను. మధ్యలో ఎలా లేదన్నా సరే 6 బాటిల్స్ ఏవో వాటర్ తీసుకుంటాను. వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీ అంతా రీహైడ్రేషన్ అనేది అవుతుంది, చక్కగా హెల్దీగా ఉంటాం. ఇప్పుడు ఈ విటమిన్ అనేది ఏంటంటే మెడిసిన్ కాదు. ఓకే, ఇది లోపలికి వెళ్ళి కరగటానికి, ఇది విటమిన్. ఓకే, మెడిసిన్ అనుకోండి, లోపలికి వేయంగానే అది కరిగిపోతుంది, కరగదు. కరగాలంటే ఏం చేయాలంటే మనం ఆర వాటర్ పోస్తూ ఉండాలి. అప్పుడు ఇందులో ఉన్న మినరల్స్ అన్నీ మన బాడీలోకి చక్కగా అందుతాయి అన్నమాట. ఏ విటమిన్, బి విటమిన్, 7 రకాల ఫ్రూట్స్, 7 రకాల వెజిటేబుల్స్. ఓకే, నేను ఇంక ఫ్రూట్స్ తినవలసిన అవసరం కూడా ఉండదు. అంత చక్కగా మల్టీవిటమిన్ అనేది మనకి పనికొస్తుంది అన్నమాట. తర్వాత నేను మరలా 11-12 అయ్యేసరికి నా బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం మట్టుకు ఫుల్గా చక్కగా అన్ని ఐటమ్స్ తింటానండి నేను. ఓకే, అన్ని ఐటమ్స్ చక్కగా పెట్టుకొని తింటాను. మరలా 4 అయ్యేసరికి నాకు స్కిన్ బూస్టర్ అనేది యూజ్ చేస్తాను. ఇదేంటంటే లోపల కొలాజన్ శాతం పెంచడానికి. బయట పోతే అయితే మనం ఏదైనా వేసుకోగలం, కానీ లోపల కొలాజన్ శాతం తగ్గిందనుకోండి, మనం ఎంత మేకప్ వేసినా, ఎంత ఫేస్ క్రీమ్స్ రాసినా సరే మన ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది. అందుకే కొలాజన్ అనేది పెంచుకోవాలి. ఫిష్ కొలాజన్తో తయారు చేసిన స్కిన్ బూస్టర్ అనేది నేను తీసుకుంటానండి 4-5 కలగా. ఆ తర్వాత ఏం చేస్తానంటే మరలా నేను హెల్త్ క్యాంపులకి, అండ్ చూడండి, మీకు చాలామంది అడుగుతున్నారు, మేడం మా ఇంటికి కూడా వస్తారా, 20 మెంబర్స్ ఉన్నారు, 30 మెంబర్స్ ఉన్నారని అడుగుతున్నారు. వస్తామండి, డెఫినెట్లీ మీకు హెల్త్ క్యాంప్ పెట్టి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు నాకు ఫోన్ చేసి డేట్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. అలాగే తర్వాత నేను ఈవినింగ్ మంచి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ వచ్చేసింది ఆల్రెడీ. ఇది క్లెన్జరు, మీకు వేసుకొని చూపిద్దామంటే నాకు టైం ఉండట్లేదండి, కొంచెం టైం సరిపోవట్లేదు. ఇది టోనర్ అండి. ఫస్ట్ నేను ఫేషియల్కి నేను ఎలా చేసుకుంటానో మీకు చెప్తున్నాను. మనకి ఫస్ట్
మనం ఫేస్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత టోనర్ అప్లై చేసుకోవాలి. మనకి చూడండి ఇక్కడిక్కడ హోల్స్ ఉంటాయి కదా, అవన్నీ కవర్ చేస్తూ ఉంటుంది ఈ టోనర్. ఓకే, తర్వాత మాయిశ్చరైజర్ క్రీమ్ క్లెన్జర్, ఇది బాగా మనకు అప్లై చేయడం వల్ల ఏంటంటే సాఫ్ట్నెస్ వస్తుంది ఫేస్. ఓకే, తర్వాత నేనేం చేస్తానంటే ఈ రెండు వేసుకున్న తర్వాత సిరం అనేది నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకుంటాను అనమాట. అప్లై చేయడం వల్ల ఏంటంటే మన ముఖం మీద ఉన్న చిన్న చిన్న చూడండి మచ్చలు, బొంగు మచ్చల్లా ఉంటాయి, చిన్న చిన్న మొటిమల్లాగా అవి ఏవి ఉంటాయి కదా, అవన్నీ ఇది సిరం అనేది మనకి క్లియర్ చేస్తూ ఉంది. మరలా మధ్యాహ్నం విటమిన్స్ వేసుకుంటాను, ఈవినింగ్ నైట్ కూడా పడుకునేటప్పుడు కూడా 8 విటమిన్స్ అనేవి వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ నైట్ పడుకునేటప్పుడు నేను ఇవన్నీ అప్లై చేసుకుంటాను. ఇదేంటంటే కెమికల్ లేనిది. ఓకే, ఇదంతా న్యూట్రిషన్ అంతా ఏంటంటే కెమికల్ లేనిది కాబట్టే మనం చక్కగా భోజనం కన్నా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇండియాలో నెంబర్ వన్ బ్రాండ్ కార్లు కొంటున్నారు, బ్రాండ్ బట్టలు కొనుక్కుంటున్నారు, బ్రాండ్ వస్తువులు కొనుక్కుంటున్నారు, కానీ బ్రాండ్ అయిన ఫుడ్ని తీసుకోమని మరీ చెప్తున్నాను నేను. ఓకేనండి, ఎందుకంటే మన శరీరం చాలా కోట్లాది కన్నా విలువైంది. ఆ విలువైన దానికి విలువైనది ఇచ్చుకుంటామా, లేకపోతే పిచ్చి ఫుడ్లు ఇచ్చుకుంటామా? పాపం ఎన్ని వీడియోస్ చేస్తున్నారు, ఎంతమంది చెప్తున్నారు తినొద్దు, జంక్ ఫుడ్ తీసుకోవద్దు, జాగ్రత్త, ఆల్కహాల్ యూజ్ చేయొచ్చు, స్మోకింగ్ చేయొద్దు, ఆల్కహాల్ వల్ల కిడ్నీలు పోతాయని ఎంతమంది వీడియోస్ చేసి పెడుతున్నారు. అవన్నీ చూస్తున్నారు, ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. సినీ హీరోయిన్స్ ఎవ్వరు చెయ్యరండి. వాళ్ళు ఆ మూవీలోనే ఆ సెక్షన్ పెట్టకపోతే జనాలు చూడట్లేదని వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు అలాగా ఆల్కహాల్ తాగడం, స్మోకింగ్ చేయడం, ఫిట్నెస్ కాపాడకుండా ఉండాలి అని అంటే వాళ్ళు ఎవరైనా తీసుకుంటారేంటి ఈ మూవీస్లోకి? జస్ట్ వాళ్ళు ఫన్నీ కోసం చేస్తారు, అది చూసి మనం పాడైపోతున్నాం. ఓకే, జాగ్రత్త ఫ్రెండ్స్, ఎందుకంటే ఆరోగ్యం పట్ల చాలా అవగాహన ఉంది. మా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీలో ఆరోగ్యం ఉంది, హెల్త్ ఉంది, ఇన్కమ్ కోట్ల అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ప్రోడక్ట్ యూజ్ చేసి 10 మందికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ సీ యూ. మన డైలీ ఏమేమి నేను చేస్తున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సుకన్య శైలు. థ్యాంక్ యూ, బాయ్ సీ యూ.